హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి యొక్క వీడియో వచ్చేసరికి మొత్తం 3 acres కలిగిన ఈ యొక్క ల్యాండ్లో ఇదైతే మొత్తం కూడా కొబ్బరి చెట్లు, అదేవిధంగా బనానా మరియు వేరే ఇతర పండ్లకు సంబంధించినటువంటి ట్రీస్ ఇందులో అయితే కల్టివేషన్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క వీడియో పంపించినటువంటి ఓనరు ఇది మొత్తం కూడా తీసి అయితే పంపించడం జరగలేదు, మనకు కొంతవరకే తీసి పంపించారు. అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి ప్రతి ఒక్క ఎకరం ధర వచ్చేసరికి 4 lakhsగా పడుతుంది. అయితే ఇది మనకి పంపించినటువంటి రైతు ఆ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి పంపించడం జరిగింది. ఈ యొక్క ల్యాండ్ వచ్చేసరికి మనకి ఈ యొక్క ప్రకాశం డిస్టిక్, అదేవిధంగా మార్కాపురంకి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్. అయితే ఆ యొక్క విలేజ్ పేరు అయితే చెప్పలేదు మనకి. ఆ యొక్క మార్కాపురానికి ఒక 5 kilometers దూరంలోనే ఉండి ఉన్నది ఈ యొక్క ల్యాండ్. అయితే ఇందులో బోర్వెల్ అయితే 2 బోర్వెల్ ఉండి ఉన్నవి. సాధారణంగా అక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది ఉండదు, అయినప్పటికీ ఈ యొక్క ల్యాండ్లో వాటర్ అయితే సమృద్ధిగానే ఉండి ఉన్నది. అయితే ఎవరైనా ఈ యొక్క ల్యాండ్ తీసుకొని ఫామ్ హౌస్ లేదా వేరే ఇతర వాటికి ఉపయోగించుకోవాలని ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ ల్యాండ్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. మరియు మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, మీరు ఎవరైతే ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి మీరు తెలియపరచండి. ప్రతి ఒక్కరు కూడా 100-200 మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా మీరు ఈ యొక్క వీడియోస్ని అయితే మీరు షేర్ చేసిన వల్ల వాళ్ళైతే తీసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. మరి మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మరి కొందరికైతే మీరు ఈ యొక్క వీడియోని అయితే తెలియపరచండి. మరియు మీరు ఈ యొక్క ల్యాండ్ సాయిల్ వచ్చేసరికి మనకి రెడ్ సాయిల్గా ఉండి ఉన్నది. అయితే ఇందులో వాటర్కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. రోడ్ ఫెసిలిటీ మాత్రం దీనికి సరిగా లేదని చెప్పి అన్నారు. కాబట్టి మీరు దీన్ని పరిశీలించి మీరు ఈ ల్యాండ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్.